ఆకాశమే హద్దుగా దూసుకువెళ్లిన బంగారం ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధం కొంత సద్దుమణిగే సూచనలు కనిపిస్తూ ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగు మందగించింది. ఇరాన్ ఇంధన వనరులపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక ప్రకటన ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా మరొకసారి బంగారం ధరలు భారీగా తగ్గాయి. పసిడి ప్రియులకు ఇది ఒక ఊరటనిచ్చే వార్తగా ఉంది. యుద్ధం పేరు వింటేనే వణికిపోయిన మార్కెట్ ఇప్పుడు కొంత కుదుట పడుతోంది. సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత తగ్గుముఖం పట్టడం, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ట్రంప్ సూచించడం మార్కెట్కు ఊపిరినిచ్చాయి. అయితే డాలర్ నుంచి 100 స్థాయి వద్ద స్థిరంగా ఉండడంతో బంగారం ధరలు మరింత తగ్గకుండా అక్కడ నిలిచిపోయాయి. నేడు దేశీయంగా ధరలను ఒక్కసారి పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 800 రూపాయలు తగ్గి 1,47,280 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 750 రూపాయలు తగ్గి 1,35,000కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారంపై కూడా 610 రూపాయలు తగ్గి 1,10,460గా నమోదైంది. కేవలం 10 గ్రాముల పైన మాత్రమే కాదు, 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై ఏకంగా 8,100 తగ్గి 14,72,800 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ధరలు ఒకే రకంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,280గా ఉంటే చెన్నైలో మాత్రం ధర కొంత ఎక్కువగా 1,48,370 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 1,47,430, అహ్మదాబాద్లో 1,47,330గా ధరలు నమోదయ్యాయి. బెంగళూరు, కలకత్తా, ముంబై నగరాల్లో కూడా హైదరాబాద్ తరహాలోనే ధరల తగ్గుదల కనిపించింది. అయితే ఇప్పుడు అందరనే వేధిస్తున్న ఒకటే ప్రశ్న, ఈ వారం బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? మార్చి ఆఖరు కావడంతో పాటు వరుసగా వస్తున్న సెలవులు మార్కెట్ను ఏ తీరానికి చేరుస్తాయి? సాధారణంగా సెలవుల సమయంలో భౌతిక బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ఇది ధరలకు మళ్లీ రెక్కలు వచ్చేలా చేసే అవకాశం ఉంది. మరొకవైపు యుద్ధం విరామం కేవలం 10 రోజులు మాత్రమే అని ట్రంప్ చెప్పడం, ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికి వస్తే ధరలు కొంపముంచడం ఖాయమని అంటున్నారు. అప్పటి వరకు డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నా యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగనంత వరకు ధరలు ఒడిదుడుకులకు లోనవుతూనే ఉంటాయి. పసిడిని పెట్టుబడిగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అయినప్పటికీ మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.